ఒకసారి చాలా చాలా కాలం క్రితం ఒక రాజు మరియు రాణి ఒక దూర ప్రాంతంలో రాజ్యం చేస్తుండేవారు. రాణి చాలా మృదువైన మరియు ప్రేమతో నిండినది మరియు రాజ్యంలోని అందరూ ఆమెను గౌరవించేవారు. రాణి జీవితంలో ఒకే ఒక్క బాధ ఒకటే, అది ఆమెకు సంతానం కావాలని కోరిక ఉండేది. ఒక చలికాలం రోజు రాణి కాటన్ విండో ముందు కూర్చొని స్వెటర్ నేసుకుంటుండగా ఒక్కసారిగా ఒక అందమైన మంచు పక్షి విండోపై కూర్చుంది. రాణి ఆశ్చర్యపోయింది. పక్షి రాణి దృష్టిని మార్చింది మరియు ఆమె వేళ్లలో సూది చుట్టుకుంది. రక్తపు ఒక చుక్క మంచుపై పడింది. ఆమె విండో వెలుపల రక్తాన్ని చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది మరియు దేవుడిని అడిగింది, "Oh, Snow White." నా కోరిక ఏమిటంటే నా ఒక కుమార్తె కావాలి. ఆమె చర్మం మంచులా తెల్లగా ఉండాలి, పెదవులు రక్తంలా ఎరుపుగా ఉండాలి, మరియు జుత్తు నలుపు రంగులో ఉండాలి. ఆ తర్వాత రాణి త్వరగా గర్భవతి అయింది. కాని ఆమె అనారోగ్యంతో బాధపడింది. చాలామంది ఆమెను చికిత్స చేయడానికి ప్రయత్నించారు, కాని ఆమె బాగుపడలేదు. నా ప్రియతమా, చింతించకు. నువ్వు త్వరలో కోలుకుంటావు. దయచేసి ఆశను కోల్పోకు. దేవుడిపైన నమ్మకం పెట్టుకో. మన పిల్లల కల ఇప్పుడు నిజమవుతుంది. అవును, నేనాశిస్తున్నాను అన్నీ సరిగ్గా జరుగుతాయని. స్నో వైట్ మనకు ఆశీర్వదించింది. ఎలాంటి సమస్య లేదు. త్వరలో వసంతం వచ్చేసింది. అందరూ పూలు పూయడం మొదలుపెట్టారు. వారు బిడ్డ రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రోజులు దగ్గరగా వస్తున్న కొద్దీ రాణి మరింత అనారోగ్యంగా మారింది. ఒక నల్లిరోజు ఉదయం సూర్యుడు తేజోమయంగా మెరుపుతున్నాడు. ఆ రోజు సర్వ శీతాకాలపు మంచు ద్రవమవుతుందటంతా అనిపించింది. రాణి ఒక అందమైన అమ్మాయిని జన్మించింది. ఆమె చర్మం మంచులాంటిది తెల్లగా ఉండింది. పెదవులు రక్తంలా ఎరుపుగా, జుట్టు కోల వంటిది నలుపు రంగులో ఉంది. రాజు ఆ పాపను చూసి రాణితో ఇలా అన్నాడు, నా రాణి, నీవు నాకందించిన ఈ అమూల్యమైన కానుకకు కృతజ్ఞతలు. నీ మనసులో ఏముందో కోరుకో. నీ ప్రతీ కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తాను. ధన్యవాదాలు నాథా, కాని నా బిడ్డతో నేను ఎక్కువ కాలం గడిపేలా లేను. చూడు, మన పాప మంచులా ఎంత తెల్లగా ఉందో. అందుకే తనికి స్నో వైట్ అని పేరు పెట్టాను. రాజా, నా బిడ్డను మీరు కంటికి రెప్పలా చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి. అలాగే నా తర్వాత మీరు బాధపడకుండా మరొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని కూడా వాగ్దానం చెయ్యండి. నేను ఎప్పుడూ ఆమెను కాపాడుతాను. కొన్ని సంవత్సరాలుగా రాజు చాలా బాధతో ఉన్నాడు. రాణి అనుకోకుండా మరణించడంతో అతను తన రాజ్యంలో పనుల్లో మునిగిపోయాడు. తన కుమార్తె స్నోవైట్కి ఎక్కువ ప్రేమ చూపలేకపోయాడు. కాని ఒకరోజు రాజు ఆలోచించాడు. తన కుమార్తెకి ప్రేమతో చూసే, ఆమెకు మార్గదర్శనం చేసే, కాని దయగల, తెలివైన ఒక రాణి అవసరం. రాజు దూరంగా ఉన్న ఒక అందమైన రాజ్యానికి వెళ్లి అక్కడ ఒక కొత్త రాణి గురించి విన్నాడు. ఆ రాణి చాలా అందమైనది, కాని సాధారణ అందం కంటే ఎక్కువ. ఆమెలో ఒక ప్రత్యేకమైన మాయాజాల సామర్థ్యం ఉండేది. కొత్త రాణి తన గదిలో మాయాజాల అద్దం పక్కన కూర్చొని రాజు గురించి ఆలోచించేది. అద్దం చెబుతుందంటే రాజు తన కూతురు కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడని, కాని ఇప్పుడు సొంత ప్రేమ కోసం కూడా వెతుకుతున్నాడని. రాణి తన మాయాజాల సామర్థ్యాన్ని వినియోగించుకుంది. ఆమె అందం, మాధుర్యం మరియు కొన్ని మాయాజాల సన్నివేశాలను ఉపయోగించి రాజును ఆకట్టుకుంది. ఒకరోజు రాజు ప్యాలెస్లో ఉంటున్నప్పుడు రాణి అద్భుతమైన నృత్యం చేస్తూ తన ప్రత్యేకమైన మాయాజాల కాంతిని ఉపయోగించి అతన్ని తన వైపుకు తీయగలిగింది. రాజు అద్భుతంగా ఆకర్షించబడ్డాడు మరియు ఆ మాయాజాల ప్రభావంలో పడి రాణితో వివాహం చేసుకున్నాడు. నా ప్రియమైన అద్దమా, గోడమీద ఉన్న అద్దమా, ప్రపంచంలో ఎవరు అందంగా ఉన్నారు? ఓ నా రాణి, నువ్వే అందంగా ఉన్నావు. కాలం గడుస్తుండగా స్నో వైట్ ఇంకా అందంగా మారింది. ఆమె మొత్తం రాజ్యంలోనే అత్యంత అందమైనదయింది.
ఆ దుష్టరాణి ఈర్ష్యతో ముదురయింది. అద్దం చెప్పింది, ఇది నిజమే, కాని స్నోవైట్ నీకంటే ఎక్కువ అందంగా ఉంది. కోపంతో రాణి వేటగాడిని పిలిచి స్నోవైట్ను అడవిలోకి తీసుకెళ్లి చంపి ఆమె గుండె తీసుకురావాలని ఆజ్ఞ ఇచ్చింది. వేటగాడు ఆమెను చంపలేకపోయాడు. పారిపో, తిరిగి కోటకు రాకు అని చెప్పాడు. స్నోవైట్ అడవిలో ఒంటరిగా పరిగెత్తింది. పెద్ద పెద్ద అడవిలో కొమ్ములు మిన్నెలు మీద పడి పడి ఒంటరిగా ఎక్కడికి పోవాలో తెలియకుండా తిరుగుతూ ఉండగా ఉదయం వేళ ఒక చిన్న ఇంటి చూపు పడింది. ఆ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఓహో, ఎంత చక్కని చిన్న ఇంటిది! ఇక్కడ ఎవరుంటారు? ఇంట్లో ఉన్నవన్నీ చిన్న చిన్నవే, కాని గందరగోళంగా అపరిశుభ్రంగా ఉన్నాయి. పాత్రలు పైళ్లపై ఉన్నాయి. నేల దుమ్ముతో నిండిపోయింది. మెజ్జెమీద క్రమ్స్ పడ్డాయి. నేను ఇదంతా తుడిచేసి గుడిసెలో ఉండేందుకు అనుమతిస్తారా అని అనుకుంటూ ఆమె పాత్రలు కడిగి నేల తుడిచింది. ప్రతి మూలకోణాన్ని శుభ్రంగా చేసింది, సర్దుబాటు చేసింది. అన్నీ బాగా సర్దేసింది. త్వరలో ఆ చిన్న ఇల్లు మొత్తం మెరుస్తోంది. మధ్యలో ఒక టేబులుండింది. దానిపై 7 చిన్న ప్లేట్లు పెట్టి ప్రతి ఒక్కటికి ఒక చిన్న స్పూను, కత్తి, ఫోర్కు మరియు కప్పు ఉన్నాయని చూసింది. బెడ్రూంలో 7 చిన్న పడకలు వరుసగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి తెల్లగా ఉండే చీలికలతో కప్పబడ్డాయి. అలసిపోయి ఆకలితో స్నోవైట్ ప్రతి ప్లేట్ నుండి కొంత కూరగాయలు తీసుకుంది. రాత్రంతా పరిగెత్తి పూర్తిగా అలసిపోయిన ఆమె కూర్చొని నిద్రపోమని అనుకుంది. కాని ఇవన్నీ చాలా చిన్నవి. అందుకే ఆమె పడకలను పక్కన పక్క చేర్చి చివరికి ఆత్మశాంతితో ఆత్మగాఢమైన నిద్రలోకి పడిపోయింది. రాత్రి పడగానే చిన్న ఇంటి యజమానులు తిరిగి వచ్చారు. వారు ఖనిజాలలో పనిచేస్తున్న 7 మరుగుజ్జులు. వారు 7 చిన్న దీపాలు తీసుకొని పాట పాడుతూ ఇంటికి వెళ్తున్నారు. హే హో, హే హో, ముసురుగాలిలోనే పయనిస్తూనే. ద్వారానికి చేరి వారు ఏదో విచిత్రమైనది గమనించారు. మన ఇంటిని ఇంత అందంగా ఎవరు శుభ్రం చేశారు అని ఆశ్చర్యపోయారు. నా కప్పులో నీళ్లెవరు తాగారు అని మొదటి మరుగుజ్జడిగాడు. నా కూరగాయలెవరు రుచి చూశారు అని రెండోవాడు. నా కుర్చీలో ఎవరు కూర్చున్నారు అని మూడోవాడు ప్రశ్నించారు. నా దుప్పటి ఎవరు వాడారు అని నాలుగోవాడు. నా ప్లేట్లోని మాంసం ఎవరు కొంచెం తిన్నారు అని ఐదోవాడు. నా కత్తి ఎవరు తీసుకున్నారు అని ఆరోవాడు అడిగారు. చివరగా ఏడోవాడు నా ప్లేట్లో భోజనం ఎవరు చేశారు అని ఆశ్చర్యపోయాడు. వారంతా వెతుకుతో తక్షణమే తమ పడకల దగ్గరకు పరిగెత్తారు. అక్కడ స్నోవైట్ ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుండని చూశారు. అబ్బా, ఈ చిన్నమ్మాయి ఎంత అందంగా ఉందో కదా అని వారు మురిసిపోయారు. ఆమె నిద్రకు భంగం కలిగించకూడదని భావించి అలాగే వదిలేశారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం వెలుగురాగానే స్నోవైట్ కళ్ళు తెరిచింది. తన చుట్టూ 7 మరుగుజ్జులు నిలబడి ఉండటం చూసి మొదట కొంచెం భయపడి తేచికూర్చుంది. కాని ఆ 7 మరుగుజ్జులు ఎంతో మృదువుగా నవ్వుతూ, ఓ సుందరీ, నీ పేరేమిటి అని అడిగారు. నా పేరు స్నోవైట్ అని ఆమె సమాధానమిచ్చింది. మా ఇంటికి ఎలా వచ్చావు అని వారడగగా స్నోవైట్ తన కథనంతా వారికి వివరించింది. అది విని ఆ ఇంటి యజమానులైన మరుగుజ్జులు ఎంతో జాలిపడ్డారు. వారు ఆమెతో, నువ్వు మా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మాతోనే ఇక్కడ ఉండవచ్చు అని చెప్పారు. స్నోవైట్ ఎంతో సంతోషంగా వారి ఆహ్వానాన్ని అంగీకరించింది. ఒకరోజు స్నోవైట్ ఇంటి ముందు ఒక ముసలి అవ్వ అకస్మాత్తుగా పడిపోయింది. అది చూసిన స్నోవైట్ కంగారుపడి వెంటనే ఆమెను లేపి జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్లి తాగడానికి నీళ్ళిచ్చింది. స్నోవైట్ యొక్క అమాయకత్వాన్ని, మంచితనాన్ని చూసిన ఆ ముసలి అవ్వ కృతజ్ఞతలు తెలుపుతూ తన దగ్గర ఉన్న ఒక మెరిసే ఎర్రటి యాపిల్ పండును ఆమెకిచ్చింది. స్నోవైట్ ఆ యాపిల్ పండును చేతిలోకి తీసుకుని కాసేపు ఆలోచించింది. ఆ యాపిల్ రక్తంలాంటి ఎరుపు రంగుతో వింతైన కాంతితో మెరుస్తోంది. దాని అందాన్ని చూసి ఆమె ఒక్క క్షణం పరవశించిపోయినా వెంటనే ఏదో తేడా ఉందని గ్రహించింది. కాని ఆ యాపిల్ వింతైన కాంతితో మెరుస్తూ ఉండడంతో ఆ యాపిల్ తింటుంది. నా ప్రియమైన అద్దమా, గోడమీద ఉన్న అద్దమా, ప్రపంచంలో ఎవరు అందంగా ఉన్నారు అని ఈవిల్ క్వీన్ అడుగుతుంది. అద్దం నిశ్శబ్దంగా వెలుగుచూపుతూ ధైర్యంగా సమాధానం చెప్పింది. రాణి, మీరు అందంగా ఉన్నారు. నిజంగా మీరు అందమైనవారు. రాణి కొంచెం సంతోషంగా నవ్వింది.
కాని కొద్దిసేపటి తర్వాత అద్దం మళ్లీ ప్రకాశిస్తూ పలికింది. కాని ఆ అమ్మాయి పల్లెటూరులో అడవుల్లో ఉంటూ ప్రకృతిలో కదిలే ఆ అమ్మాయి ఆమె మీరుకంటే కూడా అందంగా ఉంది. స్నోవైట్ యాపిల్ తినగానే నేలపై పడిపోయింది. ముసలి అవ్వ దుష్టరాణిగా మారుతుంది. దుష్టరాణి తన మాయాశక్తితో ఒక ముసలి అవ్వలా మారి స్నోవైట్కు విషపూరితమైన యాపిల్ పండును ఇచ్చింది. అది తిన్న వెంటనే స్నోవైట్ స్పృహ తప్పి నేలపై పడిపోయింది. ఊపిరి ఆగిపోవడంతో ఆమె మరణించిందని అందరూ భావించారు. దుష్టరాణి తన కోటకు తిరిగి వెళ్లి ఆనందంతో, అద్దమా అద్దమా, ఈ లోకంలో అందగత్తె ఎవరు అని అడిగింది. అప్పుడా మాయా అద్దం, రాణి, ఈ లోకంలో నీకంటే అందగత్తె ఇంకెవ్వరూ లేరు అని బదులిచ్చింది. దాంతో ఆమె అసూయ తీరిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంత్రం 7 మరుగుజ్జులు ఇంటికి తిరిగి వచ్చేసరికి స్నోవైట్ విగతజీవిలా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. ఆమెను లేపడానికి వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె అందం చెదరకపోవడంతో ఆమెను మట్టిలో పాతిపెట్టడానికి మనసురాక ఒక పారదర్శకమైన గాజు పెట్టెను తయారుచేశారు. దానిపై బంగారు అక్షరాలతో రాజకుమారి స్నోవైట్ అని రాసి ఒక కొండపై ఉంచి రాత్రింబవళ్లు కాపలా కాశారు. పక్క రాజ్యపు రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఆ కొండపైకి వచ్చాడు. గాజు పెట్టెలో ఉన్న స్నోవైట్ను చూడగానే ఆయన మనసు చలించిపోయింది. ఈమె మరణించిన దేవతలా ఉంది. ఈమెను నా రాజ్యానికి తీసుకెళ్లి గౌరవంగా ఉంచుకుంటాను, దీనికి ఎంత బంగారమైనా ఇస్తాను అని మరుగుజ్జులను వేడుకున్నాడు. చివరికి రాజకుమారుడి నిష్కల్మసమైన ప్రేమను చూసి మరుగుజ్జులు అంగీకరించారు. రాజకుమారుడి సేవకులు ఆ పెట్టెను మోసుకెళ్తుండగా దారిలో ఒక రాయి తగిలి ఒక సేవకుడు తడబడ్డాడు. ఆ జలకానికి స్నోవైట్ గొంతులో చిక్కుకున్న విషపూరితమైన యాపిల్ ముక్క బయటకు పడిపోయింది. వెంటనే స్నోవైట్ కళ్ళు తెరచి నేనెక్కడున్నాను అని అడిగింది. రాజకుమారుడు సంతోషంతో ఆమెకు జరిగినదంతా వివరించి తనను వివాహం చేసుకోమని కోరాడు. స్నోవైట్ సంతోషంగా అంగీకరించింది. వారి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. మరోవైపు దుష్టరాణి చేసిన మోసాలు బయటపడటంతో రాజు ఆమెను బంధించి రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. రాజు కూడా ఆ దుర్మార్గురాలి పీడ నుండి విముక్తుడయ్యాడు. స్నోవైట్, రాజకుమారుడు మరియు మరుగుజ్జులందరూ ఆ తర్వాత ఎంతో సుఖసంతోషాలతో జీవించారు. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Long